వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్య కళ్యాణినండి. నేను 3 కిలోల టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. 3 కిలోలకి అరకిలో కారం, అరకిలో ఉప్పు, అరకిలో చింతపండు ఇది పడుతుందండి. టమాటాలన్నీ శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డిష్లోకి వేసేసుకొని అరకిలో ఉప్పు వేసేసి చేత్తోని బాగా పిసికేసి ఒకరోజు మొత్తం ఊరనివ్వాలండి. మరుసటి రోజు పొద్దున టమాటా రసంలో నుంచి టమాటాలని చక్కగా పిండేసి రసం పక్కన పెట్టేసి ముక్కల్ని చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండిపోతాయండి. నావైతే అలానే ఎండిపోయాయి. తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆవాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలండి. మెంతి పొడి 4 టీ స్పూన్లు అండి సరిపోతుంది. కొంచెం మెంతి పొడి వేసుకుంటామండి, ఎక్కువ వేసుకోము. బాగా చక్కగా ఇలా ఎండబెట్టుకున్న టమాటా ముక్కలతోని పచ్చడి చేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 4-5 గడ్డలు చిన్నిల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా ఎండిపోయిన టమాటా ముక్కల్ని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. రోల్లో రుబ్బడం మూలాన ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి మేము. తర్వాత టమాటా రసంలో చింతపండు నానబెట్టేస్తాం కదా అండి. నానబెట్టిన చింతపండుని చక్కగా రుబ్బేసుకొని మెంతి పొడి, ఆవ పొడి, చిన్నిల్లిపాయలు 3 వేసేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. చింతపండు బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పొడిని కూడాను వేసేసి చక్కగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత మిగిలిన టమాటా రసంలోనే ఈ రుబ్బుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలండి. దాంట్లోనే కారం కూడాను 1/2 కిలో కారం వేసేసి చేత్తోని కానీ స్పూన్తోని కానీ చక్కగా కలుపుకోవాలండి. మేము రోట్లో రుబ్బుతున్నాం కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకొని రోట్లో రుబ్బుకుంటామండి. ఇలా కలుపుకున్న తర్వాత రోట్లో వేసేసి మరలా మెత్తగా చాలా చక్కగా ఇట్లనే రుబ్బుకుంటామండి. రోట్లో రుబ్బిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం కాదండి 2 సంవత్సరాల పాటైనా నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా చేస్తాం కాబట్టి చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.